ముఖ్యమంత్రి అంటోడేమో లాగిపిస్తా అంటాడు. ఏం చూస్తావు కేసీఆర్ లాగిపించి? ఏం చూస్తారా నువ్వు? దర్శనం చేస్తున్నారా? దర్శనం చేస్తారుగా ఏమిస్తారా? రైతుకు పైసలు ఇవ్వమంటే, రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగిపిస్తా అంటాడు. ఇంకోటి ఏం మాట్లాడతాడు? తాడు మాట్లాడిగా నేను మాట్లాడాలని ఇంకోటి పోటీ పడతాడు. ఈ మధ్యన 100 మీటర్ల రోజు మొదలు పెడతాడు. ప్రజాసముద్రిని దున్నపోతులా ఎదిగారు కాబట్టి మిమ్మల్ని పెట్టాలి. 100 మీటర్ల రోజు పొందా కేసీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని, మీ పార్టీ. మాయ మాటలు చెప్పి ప్రజలకు చేయలేని చేతగానే హామీలు ఇచ్చి ప్రజలతో ఓటు తెచ్చుకొని 100 రోజుల్లోనే 100 సంవత్సరాల ఎక్కకు మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టాలి పొందా, మీ పార్టీని పెట్టాలి పొందా కేసీఆర్ గారు. రండా ఎవరో రండా ఎవరినంటారు? ఊళ్ళల్లో అన్ని చేసి ఆ ఊళ్ళో పంపిస్తే పొమ్మంటే తప్పించుకోబెట్టడం రండి అంటారు. పెళ్లి చేసి ఊళ్ళో కూడా అంటే పొదుపు కన్నా తప్పించుకొని బయట పడేటోళ్ళు రండి అంటారు. మీరు రండారు 100 రోజులైనా పరిపాలన ఎట్లా చేయాలో తెలియక సచివాలయంలో లిస్ట్ కేసీఆర్ అడిగినోడు రండా. ఇచ్చిన హామీని నెరవేర్చలేక ఎన్నికల కమిషన్ అడ్డం వచ్చిందని చెప్పినోడు రండా. అయినా కేసీఆర్ చెప్పిండు. అది గుణనాయన మీరు ఆనాడు నేను రైతు బంధు ఇస్తాంటే వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఒప్పుకున్నాను. నేను ఇప్పుడు ఆ మాటలను మీరు ఏంటి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ప్రకటించండి, నేను కూడా మద్దతు ఇస్తా, ఎన్నికల కమిషన్ కి రాయండి అని చెప్పిండు. అది రాయడం చేయడం మీరు అన్నారు. 500 బోనస్ ప్రకటించి ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయేం లేదు, నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పిండు. అది ప్రకటించలేని మీరు రండారు మీరైతారు తప్ప, ఉంటారు మీరైతారు తప్ప కేసీఆర్ కాదు. కేసీఆర్ చెప్పిందే చేసిందే చెప్పాడు. మీలాగా నోటికి ఏది వస్తుంది? చీటలో లాగా 420 లాగా 420 హామీలు ఇవ్వలే. కేసీఆర్ పరిపాలన తెలిసినవాడు కాబట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడు కాబట్టి, మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పాను అని చెప్పాడు. మన జేబులు ఏముందో గదే ఇస్తానని చెప్పాలి.